సృష్టికర్తవైనా యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ప్రభు యొక్క మహాకృపను బట్టి ఇలాగున దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపను దేవుడు మనకు దయచేసి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమె నేటి దినాన మొదటి మంగళవారం మనకు నూతన మందిరములో ఉదయకాల వేళ 6 గంటల మొదలుకొని సాయంకాల వేళ 6 గంటల వరకు మందిరములో దైవజనుల చేత విజ్ఞాపన ప్రార్థన చేయబడుతుంది. మాకు తెలియని ప్రార్థన అక్కరత అవసరాలు ఏవైనా కలిగి ఉన్న ఎడల ప్రియులారా దయతో మాకు తెలియపరచండి. మీ కొరకును మేము సేవకులు సిద్ధముగా ఉన్న ప్రార్థన చేయటకై. ఉదయకాల వేళ వచ్చిన సేవకులకు టిఫిన్, మధ్యాహ్న కాల వేళ వచ్చిన సేవకులకు భోజనం, సాయంకాల వేళ వచ్చిన సేవకులకు క్లుప్తమైనటువంటి అల్పాహారంతో దీనిని జరిగించబోతున్నాం. సిద్ధపడాలని ప్రభు పేరట, అవసరాలు ఉంటే తెలియపరచాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 8వ అధ్యాయం 8వ వచనం. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురమొకటి వెలుపలికి పోవిడిచెను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది వినుచున్నవారు మీ వారు, మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవ స్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసునామమున ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ భాగాన నోవాహు వాడలో నుండి మరి కాకిని విడిచిన తరువాత అది రానందున భక్తుడైన నోవాహు గారు అక్కడున్న పక్షుల జాతులన్నింటిలో మరొక దాన్ని ఎంపిక చేసుకున్నారు. అది పావురం. పావురాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు ఈ పావురాన్ని వాడలో నుండి వెలుపలికి విడిచారు. విడిచినప్పుడు అది సాయంకాల వేళకు తిరిగి నోవాహు యొద్దకు వచ్చింది. వారం రోజులు ఆగి మరలా పావురాన్ని విడిచారు. అప్పుడు పావురం తుంచబడిన ఒలీవ ఆకును తీసుకుని వచ్చింది. 3వ పర్యాయం మరలా దానిని విడువగా ప్రియులారా అది ఇక రాలేదు అని మనం చూస్తున్నాం. గమనించాలి, పావురాన్ని గూర్చిన ప్రస్తావనలు బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలలో చెప్పబడ్డాయి. మరి గడిచిన దినాన కాకిని గూర్చి మనం విన్నప్పుడు కాకి 2 సందర్భాలలో చెప్పబడింది అనుకున్నాం. అయితే పావురాన్ని గూర్చిన సందర్భములు చాలా పర్యాయాలు చెప్పబడ్డాయి. మొదటిగా ఇది పవిత్రమైన పక్షి. దేవునికి స్తోత్రం. గమనించాలి, ఇది పవిత్రమైన పక్షి. కాకి హేయమైన పక్షి. ఈ పవిత్రమైన పక్షి అనబడిన పావురం ఇది దేవదేవుడైన
యేసు ప్రభులకు, పరిశుద్ధాత్మకు, దేవుని వాక్యానికి, ఆయనందు విశ్వసించినటువంటి పిల్లలు జీవించబోయే జీవితానికి ఇది కొన్నిసార్లు పోల్చబడి సాదృశ్య రూపంలో చెప్పబడింది. సరే, అయితే ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటిగా ఏం చెప్పుకున్నాం? ఇది పవిత్రమైన పక్షి అని చెప్పుకున్నాం. ఇక 2, దీనిని వాడలో నుండి నోవాహు బయటికి పంపినప్పుడు అది అంతా తిరిగింది, సాయంకాల వేళకు తిరిగి వచ్చింది అని చూస్తున్నాం మొదటిసారి. అంటే దానికి అరకాలు నేల మీద మోపుటకైనను దానికి చోటు లేదు. ప్రియులారా, వారం రోజుల ముందు వెళ్ళిన కాకి అవిధేయత చూపి తిరిగి రాలేదు. కానీ పావురం సాయంకాల వేళ వరకు తిరిగిందంట. అంటే దీనికి అప్పగించబడిన పని ఎంత నమ్మకంగా చేస్తుందో చూడండి. వెళ్ళింది, కనబడలేదు, తిరిగి వచ్చింది అని లేదు అక్కడ. ఈ పావురం బయటికి వెళ్ళి సాయంకాల వేళ వరకు ఇది సంచరిస్తుంది. ఏమైనా చెట్లు కనిపిస్తాయేమోనని, ఏమైనా ప్రియులారా సూచనగా నోవహునకు నీళ్లు తగ్గని చెప్పడానికి, సూచనగా చూపించడానికి. ప్రియులారా, అప్పగించబడిన పనిలో ఎంతో నమ్మకస్తురాలు ఈ పావురం. అప్పగించబడిన పనిని డుమ్మా కొట్టి తప్పించుకోవడం కాదు, కానీ నమ్మకంగా పనిచేసింది. ఇక 2వ విషయం, ఇది 2వసారి వాడ నుంచి పంపించినప్పుడు అది ఒలీవ రెమ్మను తీసుకొచ్చినట్లుగా చూస్తున్నాం. ఈ ఒలీవ కొన్ని దినాలుగా కురిసిన వర్షము నీటిలో అది కుళ్ళు పట్టక ఉంది. అంటే అప్పటికి జంతువులు అనేకములు చనిపోయి కుళ్ళు పట్టి ఉన్నాయి. చెట్లు చేమలన్నీ కుళ్ళు పట్టి ఉన్నాయి. ఒక్క ఒలీవ మాత్రం కుళ్ళు పట్టలేదు. అంటే కుళ్ళు పట్టనటువంటి దాని మీద పాదాన్ని మోపింది. ప్రియులారా, మనము కూడా ఈ లోకంలో పాపమనే దాని జోలికి పోక మనము పవిత్రంగా ఉంటే పావురము పాదము మోపినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆవరిస్తారు. ఈనాడు అనేకులు నేను పరిశుద్ధాత్మ పొందాలి అనుకుంటున్నారు, కానీ పొందలేకపోతున్నారు. అసలు కొందరికి దాని ప్రస్తావనే తెలియదు అనుకోండి. పరిశుద్ధాత్మ అంటే ఏంటి అంటారు. అయితే మానవ దైనందిన చిన్న జీవితంలో మనము పాడవ్వని ఒలివ వలె జీవిస్తే పరిశుద్ధాత్మగా దేవుడు మనల్ని దర్శిస్తారు. అంటే పరిశుద్ధాత్మ కుళ్ళు పట్టని చెట్టు మీద పాదం మోపింది. ఆమేన్. దేవునికి స్తోత్రం. మొదటి మాట ఏమనుకున్నాము? అది అప్పగించబడిన పనిలో నమ్మకంగా పనిచేసిందని. దానికంటే మరి ముందుగా అది దైవికంగా దేవుని వాక్యానికి పోల్చబడిందని విన్నాం కదా. మీరు ఒక్కొక్కటి లెక్క వేయండి. తరువాత విషయం, ఈ పావురం ప్రియులారా సాయంకాల వేళకు ఒలీవ ఆకును తీసుకొని వచ్చింది. చూడండి, అది పాదం మోపడానికి అవకాశం ఉన్నప్పుడు బయటనే జీవించలేదు. అది ఏం చేసిందంటే తనను కాచి కాపాడినటువంటి యజమానునికి ఒక సూచన ఇచ్చుట కొరకు అది బయలుదేరింది. కనుక తన యొక్క సేఫ్టీ కంటే తన యజమానుని పట్ల కృతజ్ఞత భావం తనకు అవసరం. పిల్లరా, కాకికి కృతజ్ఞత లేదు. అయితే పావురం కృతజ్ఞత కలిగిన భావం సాయంకాల వేళకు వచ్చి కిటికీ దగ్గరకు వస్తుంది. నోవహు చేయి చాచి దాన్ని పట్టుకుని లోపలికి తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం.
ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఇంకను ఈ పావురాన్ని గురించి మనం చూసినప్పుడు యేసు ప్రభులు వారు ఆయన జనించినప్పుడు తన తల్లిదండ్రులు వారు పేదవారైన మరియా యోసేపులు గనక వారు దేవాలయంలోకి 8వ దినాన సున్నతి చేయబడుటకు వచ్చినప్పుడు వారు ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లుగా లూకా 2:24 గువ్వల జతను 2 పావురపు పిల్లలను బలిగా అర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకువెళ్ళారు. అంటే మనుష్యుడు దేవుని నామఘనత కొరకు అర్పణను అర్పించుటకు వారు పవిత్రమైన పక్షి సంపదలో నుండి గువ్వలు అనగా పావురములు తీసుకువెళ్ళారు. అంటే అది పరిశుద్ధమైనది. దేవునిని మానవునిని అది కలుపుతుంది. అంటే బలిపీఠం మీద రక్తం ఒలికించబడుతుంది. బలిపీఠము వధస్థానము. పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన దేవుడు కలిసే చోటు బలిపీఠం. బలి అర్పణ అంటే మానవుని దేవుని ఐక్యపరుస్తుంది పావురం. దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా ఈ లోకంలో ఎంతోమంది మనుషులు ఉన్నారు. పరిశుద్ధుడైన దేవుడు ఆకాశమందున్నారు. ప్రభువుని ప్రజలను ఐక్యపరిచే యోధులుగా, ప్రార్థనా వీరులుగా, పరిశుద్ధులుగా మనం జీవించాలి. ఇంకా పావురంను గురించి అనేక విషయాలు ఉన్నాయి. అందులో చేదుకట్టు ఉండదట. యేసయ్య చెప్పారు, నాలో పాపమున్నదని మీలోనెవడు స్థాపించగలడని. ప్రియులారా, జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, నా ప్రియురాలా నిష్కళంకురాలా అంటారు. అంటే పావురంలో కళంకము లేదు, సంఘము కళంకము లేదు. ప్రియులారా, ఇంకా పావురం గురించి అనేక సంగతులు ఉన్నాయి. అది కృతజ్ఞత కలిగినది, విధేయత చూపినది, దేవుని పనికి అప్పగించుకున్నది, కుళ్ళు పట్టని ఒలీవ మీద పాదం మోపినది. నా దేవుని పిల్లరా, నిష్కళంకమైనది, పాపిని మానవుని ఐక్యపరుస్తుంది. అంత మాత్రమే కాదు, యేసు బాప్తిస్మము పొందినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు అంటూ పావురం వలె పరిశుద్ధాత్మ ప్రభువు మీదకి దిగి రావడం మనం చూస్తున్నాం. అంటే ఇది పరిశుద్ధాత్మకు పోల్చబడింది. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించండి. మహిమ పొందండి. దైవ స్వరాన్ని వినిపింపచేయండి. ఆమేన్.